ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే, మనకెప్పుడూ ఒకే రకంగా చేస్తే బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు సేమియాతో చాలా వింతగా సేమియా పులావ్ చేయబోతున్నాను. మీలో ఎంతమంది సేమియా పులావ్ చేస్తారు? అది మీకు తెలుసు, రెసిపీ నచ్చి ఒకటికి 2 సార్లు చేసుకుని తిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. లేదు నాకులా ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు సేమియా పులావ్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారైనా ట్రై చేయాలనిపిస్తుంది. సేమియా ఉప్మా, సేమియా నిమ్మకాయ పులిహార తిని బోర్ కొట్టి అందుకని సేమియా పులావ్లోకి వచ్చాను. అయితే ఒక గ్లాస్ సేమియా తీసుకుని దోరగా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలి సేమియాని. నెక్స్ట్ వచ్చేసి మనకి నచ్చిన వెజిటేబుల్స్, మెయిన్గా క్యారెట్, టొమాటో, ఆనియన్, అలానే పొటాటో వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఫ్రెంచ్ బీన్స్, గ్రీన్ పీస్ ఇలాంటివి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నిజానికి ఈ రెసిపీ చేసుకొని వేడివేడిగా సేమియా పులావ్ తింటుంటే అప్పుడు అనిపించింది, అసలు నాకైతే ఏ ఫీలింగ్ కలిగిందంటే బాస్మతి రైస్తో బిర్యానీ తిన్న ఫీలింగ్ కలిగింది. అది కూడా ఇంట్లో చేసుకున్న బాస్మతి రైస్తో బిర్యానీ. టేస్ట్ అయితే అసలు ఆసమ్ అంటే ఆసమ్గా వచ్చింది. ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసే విధానం బట్టి మనకి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరి స్టైల్ వాళ్ళది. మీకు నచ్చిన స్టైల్లో మీరు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలి, కొత్త రెసిపీస్ చేయాలి అనే కుతూహలంలో నాకు చాలా కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ చేసినవే చేయాలి అని నాకు అస్సలు అనిపించదు. ఏదైనా కొత్త టేస్ట్ ట్రై చేద్దాము, ఉన్న ఇంగ్రీడియంట్స్లోనే కొంచెం వెరైటీగా చేసి పెడదాము అని అనిపిస్తుంది. ఇలా మీలో ఎంతమందికి అనిపిస్తుంది? కుకింగ్, అందులో ఎస్పెషల్లీ నాకులా ఇష్టంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇట్స్ రియలీ జస్ట్ లైక్ ఏ థెరపీ. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత పనిలో ఉన్నా మనం ఖచ్చితంగా వంట అయితే చేస్తాం. ఇంకా మన కబుర్లు పక్కన పెడితే ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా అప్పటికప్పుడు దంచుకున్నదే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కాబట్టి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే క్యారెట్, ఆనియన్, పొటాటో, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన సేమియా పులావ్ ప్రాసెస్ ఏంటో ఇంకా చూసేద్దాం. వీడియో కోసమనే కాకుండా నేను జనరల్గా కూడా ఇదే స్టైల్లో కట్ చేసి పెడతాను. అదేంటో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలా కట్ చేసి ఒక ప్యాటర్న్లో ప్యాడ్ మీద అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలానే పువ్వు, కొంచెం జీలకర్ర నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం జనరల్గా కుక్కర్ పలావ్ ఎలా చేస్తామో అదే ప్యాటర్న్లో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, ఫస్ట్ క్యారెట్, అలానే ఆనియన్, పొటాటో, ఇంకా నేను అన్నీ ఒకేసారి వేసేస్తాను మ్యాక్సిమం ఎక్సెప్ట్ టొమాటో. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం టొమాటో కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఎలానో సేమియా పులావ్తో పాటు అవి బాగానే కుక్ అవుతాయి. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. సాల్ట్ వేసాం కాబట్టి ముక్కలు కాసేపు మగ్గేంత వరకు ఒక లిడ్ పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వండి. కూరలన్నీ ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి, లైట్గా సాల్ట్, మీకు కొంచెం స్పైస్ లెవెల్స్ కావాలి అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకుని ముక్కలకి బాగా బిర్యానీ మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక 2 minutes. నెక్స్ట్ వెంటనే మీరు సేమియా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్తో సేమ్ వాటర్ కూడా పోసుకుని మంచిగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ బాగా అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని కావాలి అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇలా కూరల ముక్కలన్నీ వేసిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్న స్టేజ్లో, అంటే ఈ మాత్రం బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వేయించుకున్న సేమియాని తీసుకొచ్చి ఈ మరుగుతున్న వాటర్లో మిక్స్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే సేమియా మనకి అడుగంటకుండా అలా మంచిగా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా దగ్గర పడిపోతుంది. ఒక 2 to 3 minutes లిడ్ పెట్టి కూడా కుక్ చేయండి లో ఫ్లేమ్లో.
నీళ్ళు కొంచెం ఇంకేంత వరకు అలా కలుపుతూ ఉంటే అస్సలు అడుగంటకుండా సేమియా అనేది మనం వేసిన వాటర్ లెవెల్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, అలానే మీ మీలో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక షేర్. అలానే ఛానల్లో వాట్ ఐ ప్యాక్ ఫర్ లంచ్ బాక్స్ అనేది కూడా మంచిగా చాలానే వీడియోస్ ఉన్నాయి. మీకు ఆ ప్యాటర్న్స్ కనుక ఎలా అనిపించాయో ఖచ్చితంగా చూసి నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేసిన లంచ్ బాక్సెస్లో మరి మీకు ఏ లంచ్ బాక్స్ ప్యాటర్న్ అనేది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను. ఇంకా మన సేమియా పులావ్ విషయానికి వస్తే కొంచెం మంచిగా కుక్ అయ్యేంత వరకు ఇలా ఒక 5 minutes లిడ్ పెట్టుకొని నెక్స్ట్ అలా ఇంచుమించుగా కలుపుతూ మిక్స్ చేసుకున్నట్లయితే సేమియా అనేది కుక్ అయిపోతుంది ఈజీగా. నాకు ఫస్ట్ టైం సేమియా పులావ్ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది అంటే, యాజ్ ఇట్ ఈజ్ బాస్మతి రైస్తో పులావ్ చేసుకొని తింటే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో మనకి సేమ్ అదే టేస్ట్, అదే టెక్స్చర్, సంథింగ్ అలానే అనిపించింది యాజ్ ఇట్ ఈజ్గా. ఇంతకీ ఈ రెసిపీ హిట్ ఆఫ్ ఫ్లాపా అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలా వేడివేడిగా బౌల్లోంచి డైరెక్ట్ మన ప్లేట్లోకి వస్తే అసలు ఆ టేస్టే వేరు. ఇలా ఎంతమంది చల్లారిపోయాక తినడానికి ఇష్టపడతారో లేదో నాకులా వేడివేడిగా, ఎస్పెషల్లీ సేమియాతో వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఏదో పెద్ద కుక్ అవ్వనట్టు సేమియా మగ్గిందో లేదో అనేది ఇక్కడ నేను టెస్టింగ్. ఇలా రెడీ అయిన సేమియా పులావ్ని మంచిగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉల్లి చట్నీతో కానీ లేదా ప్లెయిన్ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే అసలు ఇంకా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇలా బోర్ కొట్టి కొత్తగా ట్రై చేసిన రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీరవాణి కబుర్లు. థ్యాంక్ యూ.